రైడ్స్ అంటే ఇష్టం ఫ్రెండ్స్. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు డైరీస్. అండ్ ఇది బుధవారం వ్లాగ్ అనమాట. వెన్స్డే మార్కెట్కి వెళ్తున్నాం, సో ఆ రోజు వ్లాగ్ అనమాట ఇది. అండ్ ఆల్రెడీ మీరు తమ్నైల్ చూసుంటారు కదా, దాని గురించి మాట్లాడుతూ అండ్ వ్లాగ్ షేర్ చేస్తూ మీతో చెప్తాను. అండ్ యాక్చువల్గా నేను బిజినెస్ చేస్తున్నాను, నాకు వర్క్ కూడా చాలా ఉంది. అండ్ కంప్యూటర్ వర్క్ ఉంది, స్టిచ్చింగ్ వర్క్ ఉంది. బట్ నాకే ఇంట్రెస్ట్ ఉండట్లేదు, ఏదైనా జాబ్ చూసుకుందాం అనుకుంటున్నాను. ఇది మనకు వచ్చిన కామెంట్ అనమాట. అండ్ తను మన సబ్స్క్రైబర్ అనమాట, మన మధు క్రియేషన్స్ ఛానల్ నుండి. సో ఈ విషయం మీకే కాదు సిస్టర్, అంటే ఈ ఫీలింగ్ మీకే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. 100లో 99 మందికి ఉంటుంది. ఓకే, 99 కాకపోయినా అట్లీస్ట్ 90 మెంబర్స్కి ఉంటుంది. అది హౌస్ వైఫ్ అయినా, లేదా ఒక బిజినెస్ ఉమెన్ అయినా, లేదా జాబ్ హోల్డర్ అయినా. యాక్చువల్గా ఒక అప్ అండ్ డౌన్స్ ఉంటే అది బిజినెస్లోనే ఉంటుంది. మాక్సిమం జాబ్ కానీ హౌస్ వైఫ్ కానీ అది చాలా నార్మల్గా అలాగే వెళ్ళిపోతుంటుంది. నార్మల్ అంటే తక్కువ పని ఉంటుందనో అలా కాదు, అంటే ఎప్పుడు సేమ్గా ఉంటుంది. పని ఎక్కువ చేసే వాళ్ళకైతే ఇప్పుడు హౌస్ వైఫ్లో కూడా చాలా రకాలు ఉంటారు. హౌస్ వైఫ్ అందరు కష్టపడతారని కాదు, హౌస్ వైఫ్ అంటే ఖాళీగా ఉంటున్నారని కూడా కాదు. పనిచేసే మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. జనరల్‌గా మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు, అంటే బిజినెస్ అయినా సరే, లేదా జాబ్ అయినా సరే, స్టార్టింగ్ స్టేజెస్‌లో ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది, చాలా ఎక్సైటింగ్‌గా ఉంటది. చిన్న చిన్నవి కూడా చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తాయి, చిన్న చిన్న విషయాలు. బట్ పోను పోను చాలా రొటీన్‌గా ఉంటుంది గదా! సో దానివల్ల ఏంటంటే కొంచెం ఇదేనా మన లైఫు, ఇంగ మీకు చెప్పకేం గాని, ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్ లాగా ఉంటున్నా. ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటా, బయటికసలెళ్ళను. హౌస్ వైఫ్ లాగా ఉంటాను అండ్ బిజినెస్ చేస్తాను. అండ్ మీకు తెలుసు కదా, ఆల్రెడీ మన స్టిచింగ్ బిజినెస్ అనేది ఉంది. తర్వాత జాబ్ గూడా ఉంది. సో కొంచెం గూడా మాక్సిమం గ్యాప్ ఉండదు నాకు. బట్ స్టిల్ నాకు గూడా అనిపిస్తది, నాకు ఇన్ని రకాలు నేను ఏదో మేనేజ్ చేస్తున్నానా, బట్ స్టిల్ నాకు గూడా అనిపిస్తది మన లైఫ్ ఇంతేనా అని. బట్ ఎందుకు అనిపిస్తదంటే ఇలాగా మామూలుగా ఏంటంటే కొంచెం కూడా గ్యాప్ ఉండేది కాదు. ఇప్పుడు నేను కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా ఎలా మేనేజ్ చేయాలి అని. ఇంతకుముందు అందరూ నన్ను అడిగేవాళ్ళు, ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇన్ని వర్క్స్, ఎలా మేనేజ్ చేస్తున్నారు అని. చాలా స్ట్రెస్ తోటి, చాలా ప్రెషర్ తోటి మేనేజ్ చేసేదాన్ని. ఇంకా అంటే ఇది చెయ్యకపోతే మనం లాస్ అవుతాం, లేదా ఇది చేస్తేనే మనం గ్రో అవుతాం, ఇలాంటి ఫీలింగ్స్ మైండ్‌లో పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేదాన్ని. తర్వాత నిదానంగా ఏం నేర్చుకున్నా అంటే, ఎందుకంటే బిజినెస్ అనేది ఒకటేసారి కొంచెం, యాక్చువల్‌గా మీకు ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పుంటా. నాకు కొంచెం కొంచెంగా ఎప్పుడు నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి అయినా కూడా అసలు ఆర్డర్స్ లేవు, అసలు స్టిచ్చింగ్ చేయడానికి ఏం లేవు అనుకునే స్టేజ్‌లో లేను. మాక్సిమం స్టిచ్చింగ్ చేయడానికి ఎక్కువే ఉండేది. అండ్ నేను జాబ్ చేసేటప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసేదాన్ని, ఆల్రెడీ మీకు తెలుసు గదా! సో పాప పుట్టిన తర్వాత. సో పాప పుట్టిన తర్వాత నేను అనుకుంటూ ఉంటా ఇప్పటికి గూడా, పాప పుట్టిన తర్వాత నాకు బాగా కలిసొచ్చిందంటే పెళ్ళైన తర్వాత స్టిచ్చింగ్ లేదు. ఎందుకంటే నేను చదువుకుంటున్న తర్వాత అమ్మటే జాబ్ వచ్చింది. అండ్ నా చదువు, జాబ్ ఎలా వచ్చిందనేది వేరే స్టోరీ. అది నేను తర్వాత చెప్తాను మీకు. అండ్ అలా ఉంటున్నా. బట్ ఓకే, ఇక్కడికొచ్చాక ఏమైందంటే హైదరాబాద్ వచ్చాక అండ్ నాగర్ కర్నూల్‌లో గూడా ఉంది. అది న్యూ ప్లేస్. బట్ స్టిల్ అక్కడ కూడా వర్క్ ఉండింది. అండ్ తర్వాత ఇక్కడికొచ్చినాక అది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాక, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాక అంటే పెద్దది. చిన్నది ఆల్రెడీ నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఉంది నా దగ్గర. పెద్దది తీసుకున్నాక ఏంటంటే సడెన్‌గా వర్కు డబుల్, త్రిబుల్ అయిందనమాట. ఆ మిషన్ కొని నాకు కలిసొచ్చిందో అర్థం కాలేదు. మా కర్రోడు పుట్టి నాకు కలిసొచ్చిందో అర్థం కాలేదు. మా ఆంటీ అంటుంటారు, వాడు పుట్టినాక నీకు మంచిగా వర్క్ పెరగలేదా అది ఇది అని అంటుంటారనమాట. వర్క్ అనేది ఇంతకుముందు ఏంటి, నేను ఒక్కదాన్నే ఫుల్లు చేసేంత ఉండేది. తర్వాత లత ఆర్డర్స్ కూడా కొన్ని ఆపెట్టుకొని నాకు నేను ఫుల్‌గా చేసేంత వచ్చింది. ఆ తర్వాత చిన్నగా ఒకరిని పెట్టుకున్నాను. ఆంటీని కొన్ని కొన్ని స్టిచ్ చేయడానికి, అట్‌లీస్ట్ ఫర్ ఆఫ్‌లైన్ అయినా సరే స్టిచ్ చేయడానికి పెట్టుకున్నా. అంటే కొంతమందికి ఓవర్‌లాక్ అవసరం లేకుండా అలా ఉంటుంది గదా! అండ్ ఇప్పుడు వర్క్ బ్లౌజెస్ కానీ, ఓవర్‌లాక్ అవసరం లేకుండాని కాదు కానీ, వర్క్ బ్లౌజెస్, కట్ వర్క్ బ్లౌజెస్ అండ్ ఈ పైపింగ్ బ్లౌజెస్ ఇంతవరకు కుడతారు. బట్ హెవీ ప్యాటర్న్స్ ఆంటీ కుట్టలేరనమాట. సో అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంత వర్క్ పెరిగింది గదా! బట్ నాకేమనిపించేదంటే మన జీవితం మొత్తం ఇంతేనా అని భయమేసింది. ఎందుకు భయమేసిందంటే, ఇప్పుడు వర్క్ ఉంది గదా, మంచిగానే ఉంది గదా, ఇంకెందుకు భయం అంటే, యాక్చువల్‌గా ఇంతేనా లైఫ్ అంటే
మధ్యలో ఒక సింగిల్ డే గ్యాప్ లేదు. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ వచ్చాక ఒక సమ్మర్ హాలిడేస్ వచ్చాయని గానీ, లేదంటే ఒక సంక్రాంతి పండగొచ్చిందని కానీ, మేము ఊరికెళ్ళిన దాఖలే లేవండి. అవసరమైతే తప్ప. అంటే నేనిక్కడికొచ్చాక నా ప్రెగ్నెన్సీలో చూపించుకోవడానికెళ్ళాను. ఐ మీన్ పెద్ద స్కాన్స్ కోసమని. కొన్ని కొన్ని స్కాన్స్ ఉంటాయి. ఆ స్కాన్స్ కోసం వెళ్ళాను. ఆ తర్వాతొచ్చేసి వీడికి వీడియో పెడితే వీడియో పిచ్చి చిన్నగుండదు వీడియో పిచ్చి వీడికి. అండ్ అట్లా వెళ్ళాను ఊరికి. ఇంకా అసలు గ్యాప్ ఉండట్లేదు నాకు. ఫస్ట్ ఊరికెళ్ళడానికి కుదరట్లేదు. 2 రోజులు ఉందామన్నా గూడా అంటే ఇప్పుడు జనరల్‌గా వెళ్ళాలని అనుకోం. ఎందుకంటే నాకు జర్నీ అంటే చాలా హేట్. అస్సలు నచ్చదు జర్నీ అంటే. సో, ఊరికెళ్ళాలని నేను గూడా అనుకోను. బట్ వెళ్ళినప్పుడు ఒక వారం రోజులో అలా ప్రశాంతంగా ఉండేంత సీన్ ఎక్కడ దొరకట్లేదు. అంటే ఇలా ఒక 1 మంతో, 2 మంత్సో, 3 మంత్సో ఉంటే బావుంటది. బట్ ఇయర్స్‌తో పాటు అలా ఉండడం వల్ల ఇంకింతేనా నా జీవితం అనిపిచ్చింది. అనిపిచ్చిన తర్వాత అది స్టార్టింగ్ స్టేజెస్ కదా! నాకు అంటే స్టార్టింగ్ స్టేజెస్ అని ఎందుకన్నాను అంటే పర్టిక్యులర్‌గా ఆన్‌లైన్ ఆర్డర్స్ ఇవన్నీ మేనేజ్ చేయడం చాలా కష్టం అనిపిచ్చింది. ఎందుకంటే ఫోన్ కాల్స్ అండ్ మెసేజెస్‌కి ఎక్కువ ఉండాలి. రిప్లై ఇస్తూ ఉండాలి. నాకేంటంటే ఇంకొక విషయం ఏంటంటే నాకు న్యూ ప్రాజెక్ట్ రావడం వల్ల నన్నొక్కదాన్నే న్యూ ప్రాజెక్ట్‌లో ఏసారు. దట్ వల్ల అదేంటంటే ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోయింది. అదొక పక్క టెన్షను, ఆర్డర్స్ ఒక పక్క టెన్షను. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళకి రెస్పాండ్ అయ్యే విధానం వేరే ఉంటది. ఇక్కడ వాళ్ళకి. అండ్ ఏంటి ఇప్పుడు ఒక 4, 5 ఇచ్చారనుకోండి. ఒక 2 అర్జెంట్ ఉంటే ఫస్ట్ ఆ 2 ఇచ్చేస్తా ఇక్కడ వాళ్ళకైతే. బట్ ఆన్‌లైన్ అలా కుదరదు. మొత్తం ఒకటేసారి పంపించాలి. ఎందుకంటే కొరియర్ చార్జెస్ ఆర్ ర్యాపిడో చార్జెస్ వేస్ట్ అయిపోతాయి గదా! వెడ్నెస్‌డే మార్కెట్‌లో తీసుకున్నయి చూపిస్తున్నారనమాట ఇక్కడ. అండ్ ప్యాడ్స్ గూడా తీసుకున్నా. ₹100 పడింది. చాలా బాగున్నాయి. అంటే పలుచగున్నాయన్నమాట. మనకి నైట్ వేర్‌కి గానీ, చిన్న చిన్న బయటకెళ్ళడానికి గానీ కంఫర్ట్‌గా. సో, మన టాపిక్‌లోకొచ్చేద్దాం. అలా అనిపించేది. ఇంకింతేనా లైఫు. అది గాక ఎలా ఉండేదాన్నంటే, ఒక పిచ్చి దాన్నున్నట్టు ఉండేదాన్ననమాట. ఒక పిచ్చి అసలింకా ఒక నైటీ యేసుకొని, ముడి పెట్టుకొని ఎప్పుడు పని, 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 పని. ఒక మనుషులతో మాట్లాడడం ఉండదు. ఒక ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం ఉండదు. ఈవెన్ అమ్మ వాళ్ళే. ఒక ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడడం ఉండదు. ఇంక ఎత్తిన ఒక నిమిషం, అర నిమిషం. బట్ తర్వాత ఏమయ్యిందంటే షాప్ తీసుకున్నా. ఒక చేంజ్ ఉంటుంది అనిపిచ్చింది నాకు గూడా. యాక్చువల్‌గా షాప్ తీసుకోవడానికి చాలా చాలా రీజన్సే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇల్లు సరిపోవట్లేదు. నేను పెద్ద మిషన్ తీసుకున్నాక. ఈ షాప్ తీసుకున్నాక ఏం జరిగిందంటే నేను అనుకున్నా అంటే ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని పిచ్చి పిచ్చిగుంటాం గదా! అదే షాప్ తీసుకున్నాం అనుకోండి అట్‌లీస్ట్ రెడీ అయ్యి ఈ టైం నుంచి ఈ టైం వరకు అలా ఒక సెగ్రిగేట్ చేసుకున్నట్టు, ఒక స్కెడ్యూల్ చేసుకున్నట్టు ఉందా అనుకున్నా. బట్ అది ఇంపాసిబుల్ అని తర్వాత అర్థమైంది. బట్ ఏంటంటే మనకక్కడి వరకెళ్ళేంత వరకు ఆ యాంగ్జైటీ ఉంటది. బట్ వన్స్ షాప్ తీసుకున్నాక యెస్ ఆర్డర్స్ ఇంకా పెరిగాయి నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పటికి గూడా అయితే రిగ్రెట్ లేదు, గిల్ట్ ఫీలింగ్ లేదు షాప్ తీసుకున్నందుకు. ఎందుకంటే అక్కడికెళ్ళాక చాలా మంది పరిచయం అయ్యారు. చాలా ఎక్కువ ఆర్డర్స్ అంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. అండ్ ఇప్పటికి గూడా కంటిన్యూ అవుతున్నారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా! షాప్ ఇల్లు దగ్గర దగ్గరే అని కంటిన్యూ అవుతున్నారు. అండ్ నేను జాబ్ చేసేటప్పుడు ఒక్కటే అనుకోలేదు. నా లైఫ్ ఇంతేనా అని. జాబ్ చేసేటప్పుడు ఏంటంటే నేను 3 ఇయర్స్‌కి మించి చేయలేదు నేను జాబ్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ చేశా. సెకండ్ ఇయర్ అప్పటికైతే అది తప్పని చెప్పలేనండి నేను. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్‌కి నాకు ప్రెగ్నెన్సీ వల్ల నేనింక జాబ్ మానేయాల్సొచ్చింది లాస్ట్ మూమెంట్‌లో. అంటే లాస్ట్ మూమెంట్‌లో అంటే ఇయర్ ఎండింగ్‌లో మానేశాను. ఎందుకంటే సాన్వి పుట్టింది జూన్ గదా! సో, మే స్టార్టింగ్‌లో నేను మానేశాను. స్కూల్ ఎండింగ్ వరకు అంటే 9థ్ మంత్ వచ్చేంత వరకు కూడా నేను వర్క్ చేశాను. బట్ 9థ్ మంత్ వచ్చాక స్కూల్ కూడా హాలిడేస్ ఇచ్చేసారు. ఇంక నేను మానేయాల్సొచ్చింది. ఎందుకంటే వర్క్ షాప్‌కెళ్ళలేము. దూరంలో పెట్టారు. గుంటూరులో పెట్టారు. సో, మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ కదా! అంత దూరం అమ్మ వాళ్ళు అలౌ చేయలేదు. నేనైతే అప్పుడు కూడా ఎళ్తానని గోల. తర్వాత సాన్వి పుట్టాక నేను అప్పటికి 1 ఇయరే గదా చేసింది. సాన్వి పుట్టాక అసలిప్పుడు జాబ్ ఎలా జేయాలి? ఇంకా పుట్టిందంతే, కన్నానంతే. అసలిప్పుడు ఎలా చెయ్యాలి? ఏం చెయ్యాలి? అట్‌లీస్ట్ యాక్చువల్‌గా నేను హై స్కూల్ స్టాఫ్ అనమాట. 6థ్, 7థ్, 8థ్. బట్ నేనేంటి సారీ మిడ్ స్కూల్ అండ్ హై స్కూల్ గూడా 9థ్‌కి అప్పుడే అనుకుంటున్నాము. బట్ నేనేంటంటే ఇప్పుడు మానేశాను. 1 ఇయరే అయితుంది. ఇప్పుడు సడెన్‌గా మానేయాల్సొచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? అదొక పెద్ద ఎలా అయిపోయిందంటే ఈవెన్ చిన్న పిల్లలకైనా ఉంటే ఎళ్ళిపోదామా? ఎందుకంటే మనకి జాబ్ ఇంపార్టెంట్. ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉంది జాబ్ ఉన్నంత వరకు. అంటే ప్రతి చిన్నదానికి భయపడేంత లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను గదా! ముందు వీడియోలో. ప్రతి చిన్నదానికి భయపడేంత లేదు. నీట్‌గా ఉంది. అంటే మనం ఒక తినడానికనో, లేదంటే ఒక బయటికెళ్ళడానికనో, ఒక రెస్టారెంట్‌కెళ్ళడానికనో ప్రతి అంటే చిన్న చిన్న ఆనందాలను గూడా లాస్ అవ్వకుండా మెయింటైన్ చేయగలిగాము జాబ్ వల్ల. సో, అండ్ ఇంకొకటేంటంటే మెయింటైన్ ఒకటిను నాకు
నాకసలు ఇంట్లో ఉండడం నచ్చదండి. ఫస్ట్ ఖాళీగా ఉండడము, ఇంట్లో ఉండడం అసలు నచ్చదు నాకు. ఊరికే ఉండడము ఇంట్లో. సో, అలాగ జాబ్ జాయిన్ అయ్యి అసలు జాయిన్ అవ్వడానికి నేను పడిన తపన మామూలుగా లేదు. బట్ ఒక 10 ఇయర్స్ పాటో, ఒక 15 ఇయర్స్ పాటో చేశామంటే ఇంక అప్పుడు గూడా అనిపిస్తది. ఈవెన్ జాబ్ మీదైనా. తర్వాత నాగర్ కర్నూల్‌లో ఇక్కడ సాఫ్ట్‌వేర్ జాబ్‌కొచ్చాక అంత తపన పడ్డాను గదా! నేను టీచింగ్ జాబ్‌కి. అది కూడా 11,000కి అంత తపన పడ్డాను గదా! ఈవెన్ తర్వాత నాకు ఛాన్సెస్ వచ్చినా గూడా టీచింగ్ ఫీల్డ్‌లో ఎక్కువ సాలరీస్ తోటి వచ్చినా గూడా నాకు టీచింగ్ ఫీల్డ్‌లో వద్దు. నాకు సాఫ్ట్‌వేర్ సైడే గావాలి అని చెప్పి కూర్చున్నా. ఎందుకంటే కోచింగ్‌కెళ్ళాను గదా! పైగా ఒక ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇన్ని డేస్ టీచింగ్ చేశాం గదా! ఈ ఎక్స్‌పీరియన్స్ మనకుంది. అంటే చెప్తున్నాను గదా! ఒక న్యూగా కోరుకుంటాం మనం. బట్ సాఫ్ట్‌వేర్ సైడ్ అయితే బావుంటది అనుకున్నానా, టెస్టింగ్‌లో జాయిన్ అయ్యానా, టెస్టింగ్‌లో జాయిన్ అయిందాన్ని, ఇంటర్న్‌షిప్‌కి జాయిన్ అయిందాన్ని ఉండాలా బోర్ ఫీలింగ్ వచ్చింది నిజం చెప్పాలంటే నాకు. ఎందుకంటే స్టార్టప్ కంపెనీ చాలా స్మాల్ కంపెనీ అండ్ అప్పుడప్పుడే స్టార్టప్ ఇంకా టెలికాలర్స్ వీళ్ళే ఉన్నారు. టెస్టింగ్‌కయితే ఒక 2 మెంబర్సే ఉంటారు. అండ్ డెవలప్‌మెంట్‌కి ఒక 2, 3 మెంబర్స్ ఉన్నట్టున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అప్పటికి. ఆఫీస్‌లో అయితే ఎవరు లేరు. నేనొక్కదాన్ని. అండ్ ఆ తర్వాత యూవీ డెవలపర్ అని అలాగా ఒక 4 మెంబర్సే ఉండేవాళ్ళమి. తర్వాత ఓనర్స్ ఒక 3 మెంబర్స్ ఉండేవారు. కొంచెం బోర్ ఫీలింగ్ ఉంది. ఎవరు లేరు ఏంటి? అంటే మనం కంపెనీ అనగానే, ఒక జాబ్ అనగానే ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం? క్రౌడు, చాలా మంది జనాలు అండ్ గాసిప్స్ అండ్ ఇప్పుడు లేడీస్ ఒక బ్యాచ్ అలాగా ఎక్స్‌పెక్ట్ చేస్తాం గదా! బట్ అలా లేదు. అలా లేదు ఒకటిను సాలరీ తక్కువుంది. నాకు అడిగినంత కావాలి అని నేను ఈజీగా వదిలేసాను. చెప్పానా ఈజీగా వచ్చిందని ఈజీగా వదిలేసాను. బట్ వన్స్ వదిలేసాక దాని వాల్యూ అర్థమైంది. ఎవరికైనా అంతే. ఇప్పుడు మనకి వర్క్ ఉంటుంది గదా! ఇంత వర్క్ ఉంటుంది గాబట్టి మనకి దాని వాల్యూ తెలియట్లేదు. ఒక్కసారి స్టిచ్చింగ్ నేర్చుకొని వర్క్ లేని వాళ్ళని అడగండి. వాళ్ళ 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 పరిస్థితి ఎందుకంటే నేను ఆన్‌లైన్‌లో నంబర్ ఇస్తాను గదా! ఆ నంబర్‌కి ఎంతమంది మెసేజ్ చేస్తారు తెలుసా నాకు. ఈ అక్క ఇలా ఉంది నాకు, ఇలా ఉంది. నాకు వర్క్ బాగొచ్చు. నేను మంచిగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. బట్ ఊర్లో వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు. అండ్ కొంతమంది ప్రాబ్లమ్స్ చుట్టుపక్కల వాళ్ళు సిటీ అయినా సరే అంటే ఏరియా మంచిగా కరెక్ట్‌గా లేకపోవడం వల్లో, లేదంటే కొత్తగా నేర్చుకుందని అందరికి తెలియడం వల్లో, ఏమో తెలీదు రీజన్స్. ఎవరి పర్టిక్యులర్ రీజన్స్ వాళ్ళకున్నాయి. అసలు వర్క్ ఉండట్లేదు. ఎలా చేయాలి? పోనీ ఆన్‌లైన్ ఎలా చేయాలి? నువ్వెలా చేసావు? నీకంత వర్క్ ఎలా ఉంటుంది? ఇవన్నీ ఎంతమంది అడుగుతారో తెలుసా నన్ను. అప్పుడు అర్థమైతది మనం ఎంత బ్లెస్డ్ అని. అలాగా అడిగినప్పుడు ఇలాంటి మెసేజెస్ నేను చూసినప్పుడు కాల్స్ మోస్ట్‌లీ నేను మాట్లాడనండి. బట్ మెసేజెస్‌కి చాలా వరకు రిప్లై ఇస్తా. సో, మెసేజెస్ ఇలాంటివన్నీ చూసినప్పుడు నాకేమనిపిస్తదంటే మనం ఎంత బ్లెస్డో కదా! ఇంత వర్క్ రావడం అనేది. కదా! ఇంట్లో కూర్చొని ఈవెన్ షాప్ గూడా గాదు. ఇంట్లో కూర్చొని ఇంత వర్క్ రావడం అనేది మనం బ్లెస్డే కదా! అంటే అది కాక ఇంతకుముందేంటంటే ఇప్పుడు నాకు చాలా హ్యాపీగుందనమాట ఈ వర్క్‌లో గూడా. ఇంకా చెప్పాలంటే మీకు చెప్పకేమి నేను నెక్స్ట్ ఇయర్ టీచింగ్‌కెళ్దామని ప్లాన్ జేస్తున్నా. అట్లా ఉంటదనమాట మనతోటి. మనమే కాదు ఎవరమైనా అంతే. అంటే ఒక కొత్తదనం నాకనిపిస్తా ఉంటది అబ్బా! ఇంట్లోనే ఉంటున్నాము. ఈవెన్ నాకు బయటికెళ్ళడానికి కుదరదసలు. ఇప్పుడు బయటికెళ్ళాలనుకో మైండ్‌లో ఏ టెన్షన్ లేకుండా ఉండాలా. అట్లా ఈవెన్ కూరగాయలకెళ్ళినా సరే అబ్బా! వాళ్ళదివ్వాలి, ఈళ్ళదివ్వాలి ఇవే ఉంటది మైండ్‌లో. జాబ్ గురించి నాకు పెద్దగా స్ట్రెస్ ఉండదండి. ఎందుకంటే మనం అప్పుడు వర్క్ ఇస్తారు, చేస్తాము అయిపోయింది. అంతవరకే. నాకు ఇంక ఎక్స్‌ట్రా స్ట్రెస్ ఏముండదు. అండ్ ఎలాగో వీక్లీ 5 డేసే కాబట్టి జాబ్ పరంగా నాకు ఏ స్ట్రెస్ ఉండదు. స్ట్రెస్ అనేది ఉంటే అది బిజినెస్ పరంగానే ఉంటది. అండ్ ఇప్పుడైతే చాలా నీట్‌గా సెగ్రిగేట్ చేసుకున్నాం. మొత్తాన్ని ఎలా స్కెడ్యూల్స్ చేసుకోవాలనేది చాలా నీట్‌గా అంటే స్టార్టింగ్ స్టేజెస్‌లో ఇప్పుడు నేను ఆన్‌లైన్ చేయగానే ఒక్కటేసారి అన్నన్ని రావడం వల్ల నేను వాళ్ళందరికీ ఇక్కడ ఓకే, ఇక్కడ ఓకే అందరికీ సరే అని వన్ డే గ్యాప్‌లో చెప్పుకోవడం వల్ల అసలు చాలా ప్రెషర్ అయిపోయేదప్పుడు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మధ్యలో ఏదో ఒక రోజు వీక్లీ వన్స్ కొంచెం తక్కువుండాలి. ఒకటో రెండో స్టిచ్చింగ్ జేసుకోవచ్చు. కంప్లీట్‌గా ఆపేయక్కర్లేదు. బట్ ప్రతిరోజు స్ట్రెస్‌ఫుల్‌గా స్టిచ్ జేయాలి. స్ట్రెస్‌ఫుల్‌గా మేనేజ్ చేయాలి కస్టమర్స్‌నంటే అది చాలా కష్టం. ఇప్పుడు సీజన్‌లో అనుకోండి. ఇప్పుడు ఒక 1 మంతో, 2 మంత్సో ఒక సీజన్ అనుకుందాం. ఏదో ఒక మ్యారేజ్ సీజన్. తర్వాత కొంచెం గ్యాప్ ఒస్తది. తర్వాత మళ్ళీ మ్యారేజ్ సీజన్. ఆ సీజన్స్‌లో ఏంటంటే మనం రెస్ట్ లేకుండా వర్క్ చేసినా పర్లేదు. ఇదేంటంటే అన్‌లిమిటెడ్ అన్నమాట. వర్క్ అనేది అన్‌లిమిటెడ్. అది ఏ రోజు ఆగదు. మనం బ్రతికున్నన్ని రోజులు చెయ్యాలి.
సో, పరిగెత్తి, పరిగెత్తి ఇప్పుడు నేను ఇంతకుముందు ఏం చేసేదాన్నంటే, ఇప్పుడు అవి రేపిచ్చేయి కాకపోయినా సరే, స్టిల్ ఖాళీ ఉన్నాయంటే మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండేదాన్ననమాట. అవి రేపిచ్చేయి కాకపోయినా సరే, నిదానంగా హెమ్మింగ్ చేస్తారు ఇట్లా. బట్ ఇప్పుడు అలా చేయట్లేదు. ఈరోజు ఇచ్చేయి ఏం లేవనుకోండి. అంటే ఐ మీన్ రేపిచ్చేయి ఏం లేవనుకోండి. ఈరోజు మాక్సిమమ్ ఖాళీగా ఉండడానికే ట్రై చేస్తున్నా. అండ్ ఇంటి పని చేసుకోవడమా, అంటే ఇంటి పనంటే కొంచెం క్లీనింగ్, డీప్ క్లీనింగ్స్ ఏవో ఒకటి పెట్టుకోవడం. అవి మన మైండ్‌కి ఒక ఫ్రెష్‌నెస్ ఇస్తాయి. అది పని గాదు మనకి యాక్చువల్‌గా ఇల్లు క్లీన్ చేయడం అనేది పని గాదు. ఇంతకుముందు క్లీనింగ్ అంటే ఎలా చేసేదంటే, మేము సండే వచ్చిందంటే మేమెందుకంటే ఈవెన్ జాబ్ చేసినా సరే, లేదా కాలేజ్‌కెళ్ళినా సరే సండే అనేది గ్యాప్ ఉంటది మాకు. సో, సండే రోజు ఏం చేస్తాం ఖాళీగుంటాం. కాసేపు కొంచెం లేట్‌గా లెగడానికి కుదరదప్పుడు. ఎందుకంటే మామయ్య హరి వాళ్ళ ఫాదర్ ఇంట్లోనే ఉంటారు గాబట్టి, ఇంకా ఫుడ్ అది ప్రిపేర్ జేయాలి గదా! టిఫిను అవన్నీ చేయాలి గాబట్టి, మార్నింగే లేచేవాళ్ళమి. సో, మార్నింగే లేచేవాళ్ళం గాబట్టి చాలా టైముండేది. సో, అంత టైముండడం వల్లేంటి అది సర్దుకోవడం. ఒక సండే ఇటియన్నీ తీసుకొనెళ్ళి అటు పెడతాం క్లీన్ జేసి. ఇంకో సండే అటియన్నీ తీసుకొని అలాగా చేంజ్ చేసుకుంటూ, ఇంట్లో వస్తువుల్ని మార్చుకుంటూ, క్లీన్ చేసుకుంటూ అలా ఉండేది. బట్ ఇక్కడికొచ్చాక పర్టిక్యులర్‌గా ఈ ఆన్‌లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాక, ఆన్‌లైన్ ఆర్డర్స్ ఇవన్నీ తీసుకోవడం స్టార్ట్ చేశాక గ్యాప్ ఉండట్లేదు. గ్యాప్ ఉండట్లేదంటే కొంచెం ఎక్కడైనా గ్యాప్ దొరికిందనుకోండి, ఓకే. ఈ 1 అవర్ ఖాళీగున్నాము అనుకోండి. అప్పుడేమనిపిస్తదంటే కాసేపు పడుకుందామా, లేదంటే ఫోను చూసుకుందామా అనిపిస్తది. సో, అలా కాకుండా వీక్లీ ఇప్పుడు ఒక రోజు లేకపోయినా సరే అర్జెంట్ లేనివి ఉంటాయి. అర్జెంట్ ఉన్నయి అస్సలాపనండి. అర్జెంట్ ఉంది అంటే అసలాపను. ఎవరిని ఆపను. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కస్టమర్స్‌లో గూడా. ఎందుకంటే మన ఇబ్బందులు మనకుంటే కస్టమర్స్ ఇబ్బందులు కస్టమర్స్‌కుంటాయి. ఖచ్చితంగా ఆపను. అర్జెంట్ అంటే పెళ్ళిళ్ళవనో, ఫంక్షన్స్‌వనో అవైతే ఖచ్చితంగా ఆపను. బట్ నార్మల్‌గా స్టిచ్ చేయించుకుంటారు గదా! అవైతే మాత్రం సరేలే ఈ ఒక్కరోజు గ్యాప్ తీసుకొని చేద్దామనో, లేదంటే ఈ ఒక్క రోజుకి ఈ 2నే స్టిచ్ చేస్తే చాలనో, ఇప్పుడు ఒక్కొక్కసారి నేను 3000కి స్టిచ్ చేసిన డేస్ చాలా ఉంటాయి. అసలు ఏదో ఒక 200కి స్టిచ్ చేసిన డేస్ చాలా ఉంటాయి. ఒక్కటి కూడా స్టిచ్ చేయకుండా, కటింగ్ చేయకుండా ఎప్పుడు ఉండను. నాకే బోర్ కొట్టిద్ది అంతసేపు ఖాళీగుంటే. ఖాళీగా అంటే ఇప్పుడు నేను ఫ్రెండ్స్ ఈ డిస్కో లైట్‌లో పడుకోవాలంట ఫ్రెండ్స్. ఈ డిస్కో లైట్‌లో ఎవరన్నా పడుకుంటారా ఫ్రెండ్స్? అది ఆపుతా అంటే ఏడుస్తుంది ఫ్రెండ్స్. అది నాకు డాన్స్‌లేసుకుంటా. రైన్బో రైడ్స్ అంటే ఇష్టం ఫ్రెండ్స్.
మా నైట్ డిస్కషన్స్ అవి. అండ్ ఆల్రెడీ నేను నానబెట్టాను కదా అలసందలు నైట్, అవి స్నాక్స్ కోసం అని ఇక్కడ కుక్కర్లో పెట్టేసాను అనమాట. రెడీ చేస్తున్నా నైట్ నుంచి మార్నింగ్ వరకు. సో నేనైతే ఒకటే చెప్తా అండి, మనం చేసే వర్క్ తోటి మనమే రెస్పెక్ట్ ఇవ్వాలి దానికి. కాకపోతే ఏంటంటే అది చేసే విధానం మార్చుకోవాలి. అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకొని, ఎందుకంటే చెప్పాను కదా మనం ఉన్న రోజులు మన జీవితాంతం చేసే వర్క్ ఇది. అండ్ జీవితాంతం చెయ్యాలంటే మనం అంత స్ట్రెస్ కూడా తీసుకోకూడదు. ఖచ్చితంగా రెస్ట్ అనేది కంపల్సరీ కావాలి. అండ్ ఇప్పుడిప్పుడే నేను కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా. ఎందుకంటే మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ వర్క్ చేయడం కంటే కూడా చాలా స్మార్ట్‌గా వర్క్ చేయడం అనేది ఇంపార్టెంట్. స్మార్ట్‌గా వర్క్ చేయడం అంటే కస్టమర్స్‌ని ఇబ్బంది పెట్టి, అబద్ధాలు చెప్పి అలా గాదు. స్మార్ట్ వర్క్ అంటే అక్ అట్లు మనకి స్టిచింగ్ అయిపోవాలి. మనకి స్టిచింగ్ మిషన్ మీద నేనేం చేస్తానంటే అదే పనికి కూర్చో ఉంటా. అప్పుడేంటంటే బోర్ కొడతది. మధ్యలో బోర్ కొడతది. ఎటు తిరిగి అంతసేపు కూర్చున్నా కూడా ఒక 5, 6 స్టిచ్ చేస్తా. బట్ స్టిల్ ఇటు ఇంట్లో పని మధ్యలో పొద్దున్నే ఒక ఎర్లీ మార్నింగ్ లేచుకున్నాం అనుకోండి, ఒక 8కో అట్లా. ఎర్లీ మార్నింగ్ అంటే 6, 5 కాదు. కొంచెం మార్నింగ్ లేచామనుకోండి, జస్ట్ లేచి ఫస్ట్ కొంచెం మైండ్ ఫ్రెష్‌గా ఉంటది కాబట్టి స్టిచింగ్ చేసుకున్నా సరే, సాన్విని స్కూల్‌కి పంపించాక స్టార్ట్ చేస్తాను నేను స్టిచింగ్ టీ తాగి. అండ్ స్టిచింగ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 3 అట్లా స్టిచ్ చేస్తే మధ్యలో ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ కూర్చోవచ్చు. రెస్ట్ ఏమి అవసరం లేదు. నాకు తెలిసినంత వరకి. ఇంకా ఈవినింగ్ టైమ్‌లో కాసేపు పడుకుంటే పడుకోవచ్చు. అంటే ఒక 3 కనో, 3:30 కనో ఆఫ్టర్‌నూన్ ఆ టైంలో కాసేపు పడుకున్నాం అనుకోండి ప్రశాంతంగా ఉంటది. కాపోతే ఇంత స్కెడ్యూల్‌గా, ఇంత ఆర్గనైజింగ్‌గా ప్రతిరోజు జరగదు. ఎందుకంటే పిల్లలున్నోళ్ళకి అసలు జరగదు. ఇప్పుడు ఆదిత్య గాడు, వాడు పడుకున్నప్పుడు ఏంటంటే నాకు అర్జెంట్‌ది ఏదో ఒకటి బ్లౌజ్ ఉండి స్టిచ్చింగ్ చేయాల్సొస్తది. పోనీ నేను అట్లా పడుకుందామా ఒక 10 మినిట్సో, 20 మినిట్స్ అంటే వాడు మేలుకుంటాడు. వాడు మేలుకుంటే నేను అస్సలు పడుకోలేను. ఎందుకంటే వాడు ఏదో ఒకటి చేసుకుంటాడు. సాన్వి అంత డీసెంట్ కాదు వాడు, గబ్బు నా కొడుకసలు. ఏదో ఒకటి నోట్లో పెట్టుకుంటాడన్నా, గొంతుకేసుకుంటాడన్నా భయమేసిద్ది. అంటే సాకెట్స్ ఇవన్నీ, ఎలక్ట్రిక్ సాకెట్స్ ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి గదా! అందుకే కొంచెం భయమేసిద్ది. వాడు మేలుకున్నప్పుడు అసలు పడుకోలేము. మనిషి ఉంటే పడుకుంటాం అంతే. సో, అదన్నమాట. మ నేను కూడా నెక్స్ట్ ఇయర్ టీచింగ్‌కెళ్దాం అనుకుంటున్నా. బట్ అనిపిస్తది అప్పుడు టీచింగ్‌కెళ్ళాననుకోండి, అమ్మో! ఈ గోలేంది, నిద్రలేసి పరిగెత్తడం ఏంది, ఇంట్లో ప్రశాంతంగా నిదానంగా పని చేసుకునేదాన్ని అని ఖచ్చితంగా అనిపిస్తది. ఎందుకంటే మనకేదైనా ఉన్నప్పుడు తెలీదండి. వర్క్ లేనోళ్ళని అడగండి. నిజంగా ఆ విలువ తెలుస్తది. మనకుంది గదా! మనకు ఫుల్లుగా ఉంది గదా! సో, అందుకే తెలీదు. కాబట్టి మన వర్క్‌కి మనం రెస్పెక్ట్ ఇద్దాము. బట్ స్మార్ట్ వేలో కొంచెం ఆర్గనైజింగ్‌గా. అండ్ ఒకరోజు ఇప్పుడు షాప్‌లో ఉండి ఉండి మీకు విసుగు పుడుతుంది గదా! ఒకరోజు క్లోజ్ చేయండి. ఏమవుతది, సండే కాదు, మధ్యలో క్లోజ్ చేయండి. హ్యాపీగా బయటుండండి. లేదా ఇంట్లో ఉండండి ప్రశాంతంగా. అర్జెంట్ లేని రోజున. అర్జెంట్ ఖాళీగున్నప్పుడు ఖాళీగుండండి. కుట్టినప్పుడు హడావిడిగా మంచిగా పని జేసుకోవచ్చు. నిదానంగా చేసుకొని ప్రతిరోజు పని చేసుకునే బదులు ఒక్కరోజు హడావిడిగా స్టిచ్ చేసుకొని, అంటే ఫాస్ట్‌గా కొంచెం ఎక్కువ వర్క్ చేసుకొని ఒక రోజంతా గ్యాప్ తీసుకున్నా గూడా మన మైండ్ అనేది రిలీఫ్‌గా ఉండి ఇట్లాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి. ఇదే కాదు, హౌస్ వైఫ్‌దయితే ఇంకా బాధలు చెప్తే తీరే బాధలు గాదు. ఓన్లీ హౌస్ వైఫ్ ఉంటారు కదా! ఇంట్లో పని అసలింకా కంప్లీట్‌గా మిగతా అన్నిటితో కంపేర్ చేసినా గూడా అన్‌లిమిటెడ్ అనమాట. నెక్స్ట్ వీడియోలో అవన్నీ మాట్లాడుకుందాం మనం హౌస్ వైఫ్ గురించి. ఎందుకంటే నేను గూడా హౌస్ వైఫ్‌నే చాలా డేసు. అప్పుడు అవన్నీ నేను మాట్లాడతాను. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మనం. రాగి దోస ఏసిచ్చాడు హరి సాన్వికి. మీకు ఆల్రెడీ తెలుసు గదా! నేను రెడీ చేస్తాను. హరి టిఫిన్ పెట్టిస్తాడు. హరినే మొహం కడిగి నాకిస్తాడనమాట సాన్వికి. నైటే స్నానం చేపించి పడుకోబెడతా. పొద్దున్నే అంత టైం ఉండదు గదా! అందుకని. సాన్వి అయితే ఫుల్ ఎక్సైటింగ్‌గా ఉందన్నమాట స్కూల్‌కెళ్ళడానికి. ఎందుకంటే ఫస్ట్ డే గదా! కొత్త బుక్స్, కొత్త బ్యాగ్ అన్నీ కొత్తగున్నాయి. అందుకని ఫుల్ ఎక్సైటింగ్‌గా ఉంది. ఎప్పుడెప్పుడు తెల్లారుతదా అని చూస్తుందన్నమాట. యాక్చువల్‌గా అయితే లేపితే గుక్కబట్టి ఏడుస్తది. లేపంగానే లేసొచ్చిందన్నమాట. లేసొచ్చి అమ్మ ఇప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. నన్ను త్వరగా రెడీ చేయి, త్వరగా పంపి అని చెబుతుందన్నమాట. సో, ఈ వ్లాగ్ మొత్తం అదే. వెడ్నెస్‌డే మార్కెట్‌కెళ్ళి కావాల్సినయన్నీ తెచ్చేసుకున్నాము. అండ్ వేస్ట్ ఖర్చులు గూడా ఎక్కువ పెడతాను నేను పెడతా. అందుకే నేను మార్కెట్‌కెళ్ళను. వేస్ట్ ఖర్చులేంటంటే మేకప్ సామాను కొన్ని కొన్నాం. ఇప్పుడసలు అవసరం లేదు, అయ్యుండవు. మళ్ళీ ఏదైనా ఫంక్షన్ అప్పుడు గూడా అయ్యుండవు. ముగ్గేసాను గదా! పక్క నుంచి రమ్మని చెప్పి తిడుతున్నా. అట్‌లీస్ట్ ఆరని గూడా అరలేదు. అంటే నేను ముందు ముగ్గేయడం మర్చిపోయా. ముందు సాన్విన్‌కి ఫాస్ట్‌గా అంటే 8కి లేచాం గదా! మేము ఫాస్ట్‌గా. మీకింకా మా గురించి తెలిసుంటది. మేము 8కి లేయడం గూడా చాలా కష్టం. తిట్టుకోమాకండి. ఎర్లీ మార్నింగ్ లేయరా మీరు, అది జేసుకోరు, ఇది జేసుకోరా అని. మా టైమింగ్స్ అంతే. అదేందో ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మారుతున్నాం అనమాట. అందుకే తడిగా ఉంది. తడిగా ఉండేసరికి ముగ్గు సరిగ్గా కనిపించట్లేదు. ఆదిత్య గాడైతే ఇంకా లేయలేదు. వాడు లేచేసరికే చాలా
టైమే అవుతుంది. బట్ ఈరోజు అంటే ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి లేచున్నాడు. అంటే మాతో పాటే లేచాడు. సాన్వి స్కూల్‌కి వెళ్ళేటప్పటికే లేచిపోయాడనమాట. లేచిపోయాడు కాదు సారీ లేచాడు. కాబట్టి కొంచెం త్వరగా పడుకొని నైట్ కూడా కొంచెం త్వరగా పడుకుంటాడేమో చూడాలి. ఇప్పుడైతే 2 వరకు వచ్చాడు. అంటే మార్నింగ్ 5కి లేచినప్పటి నుంచి ఆల్రెడీ చెప్పా కదా! టీ డ్యూటీ కంప్లీట్‌గా హరీదే. అండ్ నేను కూడా మిగతాయి చేస్తా అండి. తిట్టుకోవద్దు నన్ను. ఓకేనా? ఈ వ్లాగ్ అయితే ఇంతే. అండ్ మన మధు డైరీస్ ఛానల్‌ని అండ్ మధు క్రియేషన్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. టేక్ కేర్. ఐ లవ్ యూ.